మానవ సమాజానికి జ్ఞానామృతాన్ని పంచిన భగవద్గీతలోంచి కొన్ని శ్లోకాలు మీకోసం. మొదటి శ్లోకం 2వ అధ్యాయము 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతర్భూః మా తే సంగోऽవస్తకర్మణి. భావం: నీవు కర్మలు చేయడానికి మాత్రమే, ఆ కర్మ ఫలాలకు అధికారివి కావు. ప్రతిఫలాపేక్షతో ఎట్టి పరిస్థితిలోనూ కర్మలు చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు. 2వ శ్లోకం 2వ అధ్యాయము 63వ శ్లోకము. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భావం: కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం. 3వ శ్లోకం 10వ అధ్యాయము 3వ శ్లోకం. యో మామిజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమచ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. భావం: ఎవడు నన్ను పుట్టుక లేనివానిగను, అనాది రూపునిగను, సమస్త లోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడువబడుచున్నాడు. 4వ శ్లోకం 16వ అధ్యాయము 23వ శ్లోకం. యశాస్త్రవిధిమృత్యజ్య మర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. భావం: ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని జ్ఞాని, సుఖమును కాని ఉత్తమ గతియగు మోక్షమును కాని పొందనేరడు.